నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మి అమ్మా. నమస్కారం గురుగారు. సూర్యోస్మి అమ్మా. గురుగారు, ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య హెల్త్ పరంగా తీసుకుందాం. ఫస్ట్ హెయిర్ అండ్ నాకైతే నేను ఎప్పుడు అడిగేది మిమ్మల్ని అదే. మీ జుట్టులాగా నా జుట్టు అవ్వాలంటే ఏం చేయాలంటారు? బాగానే ఉంది కదమ్మా జుట్టు. అంటే మీరు సరిపోవట్లే, అస్సలు లేదు గురుగారు. నిజంగా చెప్తున్నాను, నన్ను చాలా మంది తిట్టుకుంటున్నారు. ఎప్పుడు ఇలా లీవ్ చేసే ఉంటారు, ఎందుకు జాహ్నవి గారు ఓకే, జడేయండి, కొప్పేయండి అంటారు. సో నాకేమో ఇట్లా పెట్టేసి చేస్తే నాకు రాదు, నిజంగా రాదు, అసలు సెట్ కూడా కాదు, జడ రాదు. అలానే ఎక్స్టెన్షన్ తెచ్చుకుందామంటే దాంతో ఇంకా జుట్టు ఊడిపోతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. సో న్యాచురల్ గా హెయిర్ గ్రోత్ అయ్యింది అనుకోండి, సో అసలు ప్రాబ్లమే లేదు కదా. వాళ్ళందరికీ నేను కూడా, వాళ్ళందరూ అడుగుతున్నట్టు పాపం నేను కూడా చక్కగా జడేసుకోవాలనుకుంటున్నారు. 100% వాళ్ళు జడ వస్తుందా నాకు? 100% వస్తుంది. ఎందుకు రాదమ్మా? ఇంతకు ముందు లేదా? ఎప్పుడు చూడలేదా? అయ్యో ఎందుకు లేదు. మీకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకునే సమయంలో మీరు జడ వేసుకుని 2 జడలు వేసుకుని 2 రిబ్బన్లు పెట్టుకుని మరీ వెళ్ళాం. అందరికీ వస్తుంది. అందుకనే అంటే చిన్నప్పుడు జడలు ఎందుకు వేస్తారు అంటే జుట్టు బాగా పెరుగుద్ది, లాగిపట్టు ఉంచుద్ది. ఇప్పుడు మీరు అడిగినట్టు చెప్పాలంటే మెయింటెనెన్స్ చేయడం కష్టం అమ్మ ఇప్పుడున్న రోజుల్లో. అసలు టైం మనకే సరిపోవట్లేదు. నేను పొద్దుటే లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళాలని రెడీ అయ్యి ముందు ఫస్ట్ నువ్వుల నూనెలో ఉసిరికాయ పొడి, మెత్తటి ఉసిరికాయ పొడి కలిపేసి హెయిర్కి పెట్టేస్తాను ప్రతిరోజు డైలీ. నేను డైలీ తలస్నానం చేస్తాను. ఒక్క ఆదివారం నూనె పెట్టొద్దు, స్త్రీ తైల మధువాంసాన్ని త్వజంతి అన్నారు కాబట్టి ఆదివారం ఒకరోజు వదిలేసి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతినిత్యం నేను ఆయిల్ పెడుతూ ఉంటాను. నువ్వుల నూనెలో ఉసిరికాయ పొడి కలిపి పెట్టేస్తూ ఉంటాను. అది అంటే ఇంతకుముందు బాగా ఎక్కువ అలవాటు ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చింది, అందుకనే నా హెయిర్ కొంత పాడైంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆరోగ్యం వైపు మాట్లాడుతూ, నేను జుట్టు గురించి మాట్లాడుతూ నా జుట్టు ఊడిపోయింది అనుకో బాగోదు అసలు. అంటే నేను సాధారణంగా నేను ఏదైతే చేస్తానో దాంట్లో అనుభూతి చెందుతాను, దాని కష్ట నష్టాలు మాకు బాగా తెలుస్తాయి. అప్పుడు దాని గురించి నేను మాట్లాడటం అనేది, అంటే మ్యాటర్ ఉన్నవాడు గట్టిగా మాట్లాడతాడు. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా నేను అనుభూతి చెందితేనే మాట్లాడతాను. ప్రాక్టికల్గా ఫేస్ చేసి మీరు చెప్తారు. తెలుసు. నేను అలా రెగ్యులర్గా చేసి వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు బాగా తీసుకుంటాను. అంటే నువ్వుల నూనెని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా చేసి దాంట్లో ఉసిరికాయ పొడి కలిపేస్తాను. అది ఎక్కడ? ఉసిరికాయ పొడి మనకు ఆయుర్వేదిక షాపులో అవి జెన్యూన్ తెచ్చేసుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయ పెచ్చులు దొరుకుతాయి, అంత ప్రాసెస్ అవ్వదులే కానీ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత వాకింగ్ ఒక గంటన్నర గ్యాప్ ఇస్తాను, బాగా మసాజ్ చేస్తాను, బాగా లోపల తీసుకుంటాను. ఇక్కడ హెయిర్ అనగానే మనకి కాల్షియం బాగా అవసరం. హెయిర్ పెరగాలన్నా, గోర్లు బాగా పెరగాలన్నా కాల్షియం ఉండాలి. అంటే ఎముకల్లో మధ్యలో రక్తం తయారవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా గోర్లు సరిగా పెరగకపోవడం, పగిలిపోవడం, విరిగిపోవడం. చూడండి, మీకు ఎప్పుడైనా ఎవరైనా జుట్టు ఊడిపోతుందంటే ఏం చేయమంటారు? మీరు ఇంతకుముందు నాకు చెప్పారు, ఇది ఇలా చేస్తే ఏంటి లాభం? గోర్లు ఇక్కడ ఉండదు కాల్షియం ప్రొడక్షన్ చేస్తుంది. ఇది మనిషి శరీరం అనుకుంటే ఇది ఫ్రంట్ సైడ్, అనుకుంటే ఇది బ్యాక్ సైడ్. తల అంతా కూడా ఇక్కడ ఉంది. రాపిడి కలిగించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆ కాల్షియం ఎనర్జీగా మారి హెయిర్కి వెళ్ళి ఓడటం ఆగుతుంది అని ఒక శాస్త్రం చెప్తుంది. అక్యుపంక్చర్లో ఇది రిఫ్లెక్సాలజీలో చేస్తారు, రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మీరు సహజంగా పెంచుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు అంటే మ్యాక్సిమం జుట్టు ఎక్కువ ఊడిపోవడానికి కారణం ఏంటి అంటే, మనం తీసుకునే ఆయిల్స్లో పర్ఫెక్ట్గా ఉండవలసినవి ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని చెప్తుంటారు కదా. ఇది వరకు నువ్వుల నూనె ఎక్కువ వాడేవారు, ఇప్పుడు అసలు ఉందా? లేదు. అండ్ నువ్వుల నూనె ఒంటికి రాసుకున్నా, తలకి రాసుకున్నా అదొక దరిద్రము అని కూడా చెప్తున్నారు కదా గురువు. ఎవరమ్మా చెప్పింది? మంచిది కాదు. ఎవరమ్మా చెప్పింది? అంటే జనరల్గా పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు సగం తెలిసి సగం తెలియని వాళ్ళు అనుకుంటా బహుశా. శాస్త్రం గురించి తెలియని వాళ్ళు మనం అలక్ష్మీ దోష పరిహారార్థం అభ్యంగన స్నానం అని చేస్తాం. అవి కొన్ని రోజుల్లో మాత్రమే చేయాలని కూడా కొంతమంది. ఏం లేదమ్మా, చర్మ సంబంధమైనటువంటి రోగాలు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిత్యము అభ్యంగన స్నానం చేసుకునేవాడికి ఎలాంటి అనారోగ్యము రాదు. ప్రతినిత్యము శిరస్సు నుంచి పాదాల వరకు తైలమర్దనం చేసుకొని శనగపిండి పెట్టి తోముకొని స్నానం చేసి, సబ్బు కూడా అవసరం లేదు. మీ శరీరము దుర్గంధాన్ని ఇవ్వదు, తేజోవంతంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. చెప్పిన వాళ్ళు
శాస్త్ర ప్రమాణంతో చెప్పమనండి. ఎందుకు రాసుకోకూడదు అంటే నువ్వుల నూనె శాట్రన్ శని ఎవరమ్మా ఆయన? సూర్యనారాయణమూర్తి పుత్రుడు, కర్మకారకుడు. తప్ప ఏం కాదు. తెలియక అంటే శని అనగానే పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకోడు? తప్పు చేస్తే తాట తీస్తాడు ఆయన. తప్పు చేసేవాళ్ళు భయపడండి. మీరు తప్పు చేస్తే ఏలినాటి శని అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మీ జీవితంలో మీరు చేసినటువంటి అకౌంట్స్ అన్నింటినీ సెటిల్ చేయడానికి వస్తుంది. మీరు తప్పు చేస్తుంటే తాట తీసేసి మిమ్మల్ని దారిలో పెట్టి మీ జీవితం బాగుండేలాగా, అంటే స్టార్టింగ్ 2.5 ఏళ్ళు అదృష్టాన్ని ఇస్తే మన అకౌంట్ లెక్క ప్రకారం మిగతా 5 సంవత్సరాలు కష్టాన్ని ఇస్తాడు. మొదట 5 సంవత్సరాలు కష్టాన్ని ఇస్తే చివరి 2.5 ఏళ్ళు సుఖాన్ని ఇస్తాడు. ఎక్కడైతే తీసుకెళ్ళి కూర్చోబెట్టాలో జీవితం యొక్క విలువని చెప్పి తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోబెడతాడు. వాళ్ళు భయపడండి నువ్వుల నూనె రాసుకోవడానికి. ఇప్పుడు శని కదా కారకం, జుట్టు ఇక్కడే ఉంటుందిగా, తీసి పక్కన పెడతావా? రోజు అవసరమైనప్పుడు పెట్టుకుంటావా? కాదుగా. శనికి సంబంధం లేని పదార్థాలు ఏమున్నాయి చెప్పు అసలు. అంటే నువ్వుల నూనె పక్కన పెట్టు. నూనె అనగానే నూనె వస్తువులన్నీ శనివే. తింటూ మానేస్తున్నావా? మిడిమిడి జ్ఞానం, అవగాహన రాహిత్యం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిత్యము తైలాభ్యంగన స్నానము శనగపిండి, అంటే శనగపిండి అంటే శనగలతో కాదు, పెసర్ల పిండితో స్నానం చేస్తే చాలా మంచిది. అందులో సుగంధ ద్రవ్యాలు వేసుకోవచ్చు. ఒళ్ళు కూడా సుగంధ భరితంగా ఉంటుంది. అది నేను రెగ్యులర్గా చేసేది. అయితే దీని తర్వాత షాంపూ వాడాలా? ఏం యూజ్ చేయాలి హెడ్ బాత్కి? మీరు అందులో ఉసిరికాయ ఉంది కదా, అందుకని ఏంటంటే అది అద్భుతంగా, అది మంచి క్లెన్జర్. మీరు కుంకుడికాయ వాడచ్చు. కుంకుడికాయ చాలా మందికి పడదు కదా. ఎందుకు పడదమ్మా? డ్రై అయిపోతుంది. ఎక్కడ అవుతుంది? మీరు పెట్టింది ఏంటి ముందు? నువ్వుల నూనె, ఆయిల్. మీరు ఆయిల్ పెట్టరు కాబట్టి రెగ్యులర్గా మీరు తోమేస్తుంటే మాయిశ్చర్ డ్యామేజ్ అవ్వటం వల్ల హెయిర్ పగిలిపోతుంది, చుండ్రు వస్తుంది. కుంకుడికాయ వల్ల కాదు, మీరు చేసే తప్పు ఆయిల్ పెట్టలేదు. మీరు 1 గంటన్నర ఆయిల్లో నానిన తర్వాత షాంపూ పెడితే ఎందుకు పగిలిపోద్ది? ఎందుకు చిట్లిపోద్ది? ఎందుకు డ్రై అయిపోద్ది? ఆహారంలో మనం తీసుకునే దాంట్లో ఉండాల్సిన ఆయిల్ లేదు, చెత్త తింటున్నాం. తలకు నూనె పెట్టుకోవడానికి సిగ్గు. అదేం లేదమ్మా, హ్యాపీగా తలకు నూనె రాసుకోండి. మీరు ఇప్పుడు వెళ్ళిన వెంటనే శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకోండి. నువ్వుల నూనె అక్కర్లేదు, కొబ్బరి నూనె రాసుకోండి. ఒక చిన్న పిలక వేసుకోవడం మొదలు పెట్టండి. రబ్బర్ బ్యాండ్ ఇట్లా లాగిపెట్టి టైట్గా పెట్టుకోండి. కొంచెం కాసేపు మీకు ఇబ్బంది అనిపిస్తుంది టైట్గా పట్టినట్టు చాలా, కానీ తర్వాత తీసేస్తే అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది. రోజు 1 గంట సేపు టైట్గా పట్టుకోండి. ముడి వేస్తారు, రబ్బర్ పెడతారు, టైట్గా పెట్టండి, లాగి పెట్టండి. జుట్టు పెరగడానికి అక్కడ ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. జుట్టును లాగాం కదా, దానివల్ల మీకు ఓపెన్ అవుతుంది స్కాల్ప్, దాంట్లో ఒక ఆక్సిజన్ వెళ్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అద్భుతంగా జుట్టు పెరుగుతుంది. నువ్వుల నూనె విరివిగా, అంటే అవకాశం ఉన్నప్పుడు తలస్నానానికి ముందు గోరువెచ్చటి నువ్వుల నూనెలో నిమ్మకాయ పిండేయండి. నిమ్మకాయ పిండేసి తలకు అప్లై చేయండి. దాంట్లోనే ఉసిరికాయ కూడా యాడ్ చేసేయచ్చు. మీకు చాలా ఈజీగా వదిలిపోతుంది. అది కుంకుడుకాయ వాడతారో సిక్కాయ వాడతారో వాడండి. లేదు ఒకవేళ కుదరకపోతే షాంపూ అయినా వాడేసుకోవచ్చు. మైల్డ్ నీటిలో డైల్యూట్ చేయండి, డైరెక్ట్ కాకుండా. అద్భుతంగా మీకు హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, బాగుంటుంది. సూపర్. అసలు అంటే శిరోజాలతో పాటు అటు శనికారకుడు కాబట్టి, కర్మకారకుడు శని కాబట్టి, ఏలినాటి శని దోషాలు ఉన్నా, శని బాధ పెడుతున్నా ఇది చేస్తే ఆ దోష పరిహారం కూడా జరుగుద్ది. అబ్బా అవునా? దోష పరిహారం ఆయనకి ఇష్టం కదా శని. నువ్వుల నూనె నీకు బాగాలేదు జాతకం, నేను ఇబ్బంది పెడుతున్నాను, నువ్వుల నూనె రాసుకోకపోతే. స్పిరిచువల్గా కూడా అటు ఆరోగ్యపరంగాను అటు ఇవన్నీ ఆలోచించి ఆయుర్వేద శాస్త్రంలో స్నానానికి ఒక విధి విధానాన్ని పెట్టారు ఆరోగ్యపరంగా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మనం ఒరిజినల్గా మనం మాట్లాడాల్సింది స్పిరిచువల్. నువ్వు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అప్పుడు ఆధ్యాత్మికత గురించి ఆలోచిస్తావు. ఒంట్లో బాగాలేనప్పుడు దైవనామస్మరణ ఏం చేస్తావు? ఏం పూజలో కూర్చుంటావు? ఈ రెండింటికి ఇంటర్ లింక్ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. చాలా 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 అంటే చాలా చాలా అద్భుతమైన విషయాలు. అండ్ చాలామంది బాధపడుతూ చాలామంది అడుగుతూ ఉంటారు, అబ్బా శని దోషాలు ఉన్నాయి ఏం చేయాలి అని. తెలియకుండానే అటు ఆధ్యాత్మిక పరంగా కూడా స్పిరిచువల్ రెమెడీ కూడా అందించేశారు. అండ్ ఇక ఆరోగ్యపరంగా, అందం పరంగా అద్భుతమైన అందం అనేది ఆత్మాభిమానం. బట్ ఇప్పుడు అంతా కలియుగ మాయ, చూడడంతోనే అందం వెంటనే చూస్తున్నారు. సో చాలా చాలా చక్కటి వివరాలు, అంటే చక్కటి పరిహారాలు అండ్ చక్కటి రెమెడీస్, టిప్స్ అన్నీ కలిపి అందించేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యోస్మి. సో చూసారు కదా, అంటే మొత్తానికి జుట్టు హెయిర్ గ్రోత్తో మొదలయ్యి మనకున్నటువంటి సకల కష్టాలు, అంటే శనికి సంబంధించిన ఇబ్బందులు, బాధలు ఉన్న వాళ్ళు అవి తొలగించుకోవాలంటే కూడా ఏం చేయాలని, అటు స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా కూడా
ఎంతో చక్కటి పరిహారాలు అందించారు. దీంట్లోనే ప్రతి ఒక్కరికి అవసరం అందము, ఆరోగ్యము, ఆధ్యాత్మికత. ఈ 3 అంశాలు కలగలిపిన ఈ కాన్సెప్ట్ నిజంగా నాకు చాలా 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 బా నచ్చింది. ప్రతి ఒక్కరికి అవసరం. కేవలం ఆధ్యాత్మికత ఉంటేనే సరిపోదు. అందము అవసరము, ఆరోగ్యము మరింత అవసరము. మరి ఇవన్నీ కూడా కలిపి ఈ కాన్సెప్ట్ ద్వారా ఇచ్చాం కదా! సో, డెఫినెట్‌గా అందరం ఫాలో అవుతాం. సో, మీ అందరూ కోరుకున్నట్టుగానే అతి త్వరలో మీ అందరి ముందుకు చక్కటి జడ వేసుకుని రాబోతున్నాను. వస్తాను. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. నమస్తే.